ఎప్పుడైనా కోపంతో ముందు అరిచేసి తర్వాత అలా అరవకుండా ఉండాల్సిందే అని రిగ్రెట్ అయ్యారా? మీ కోపం మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్. బాగా కోపం వచ్చినప్పుడు కొంచెం ఆగి 3 డీప్ బ్రీత్స్ తీసుకోండి. మీరు రియాక్ట్ అయ్యే ముందు ఇది మీ బ్రెయిన్ కూల్ అవ్వడానికి టైం ఇస్తుంది. కుదిరితే అక్కడి నుండి కొంచెం సేపు దూరంగా వెళ్ళిపోండి. డిస్టెన్స్ మీరు క్లియర్గా ఆలోచించడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్స్ప్రెస్ చేయండి, ఎక్స్ప్లోడ్ అవ్వకండి. అరవకుండా మిమ్మల్ని ఏం అప్సెట్ చేసిందో క్లియర్గా చెప్పండి. మీరు కంట్రోల్తో మాట్లాడిన మాటలకి పవర్ ఎక్కువ ఉంటుంది. వాక్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి. ఫిజికల్ యాక్టివిటీ టెన్షన్ని రిలీజ్ చేస్తుంది. మిమ్మల్ని ఏం ట్రిగ్గర్ చేసిందో రాసుకోండి, రిఫ్లెక్ట్ అవ్వండి. మీ కోపాన్ని అర్థం చేసుకుంటే నెక్స్ట్ టైం దాన్ని ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయగలరు. కోపం సహజమే, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేశామన్నది ముఖ్యం. ఈ టిప్స్ని తప్పకుండా యూజ్ చేసి చూడండి.